వెల్కమ్ టు N45 న్యూస్. ప్రతి విద్యార్థికి టాలెంట్ ఉండాలి, ఆత్మరక్షణ అవసరం. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని శ్రీ ప్రతిభా విద్యానికేతన్ పాఠశాలలో నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా డ్రాగన్ షూట్ ఒక కరాటే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆనంద్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, రాజు, పొంగనూరు ఆంజనేయులు, శ్రీనివాసులు పాల్గొని కరాటే అనేది ఆత్మరక్షణకు అవసరమని, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటామని, ముఖ్యంగా సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాల నుండి అమ్మాయిలు, మహిళలు తమకు తాము రక్షించుకోవటానికి తప్పకుండా కరాటే నేర్చుకోవాలని ఈ కరాటేలో పాల్గొన్న విద్యార్థులకు బెల్టులు బహుమతులు ప్రదానం చేస్తూ మొదటి బహుమతి వైష్ణవి బంగారు పథకం, రెండో బహుమతి నవదీపిక బ్రాంచ్ పథకం సాధించడం జరిగింది. దాదాపుగా ఈ కార్యక్రమంలో 300 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో సలాం మర్సర్ పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది. వెల్కమ్ టు N45 న్యూస్. నారాయణపేట మాగనూరు మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలంలోని వివిధ గ్రామాల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి మరియు మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల కార్యకర్తలు చెక్కుల పంపిణీలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వెల్కమ్ టు N45 న్యూస్. స్వచ్ఛంద సేవా సంస్థలు సమాజ మనుగడకి మూల స్తంభాలని రోటరీ అంతర్జాతీయ జిల్లా 2020 గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ మల్లా వెంకటేశ్వరరావు అన్నారు. మానవతా విజయనగరం ఆధ్వర్యంలో రాష్ట్ర విస్తరణ మరియు అభివృద్ధి కమిటీ చైర్మన్ సాగిరాజు, జానకి రామరాజుతో కలిసి శాంతిరథం మరియు ఫ్రీజర్ బాక్స్లని సమాజానికి అందించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్థానిక క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగిన మానవతా కార్యక్రమంలో శాంతిరథం ఫ్రీజర్ బాక్స్లను రిబ్బన్ కత్తిరించి సమాజానికి అందించారు. జానకి రామరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 112వ శాఖగా విజయనగరం ముందుకి రావటం ఆనందదాయకమని అన్నారు. పేదరి ఇళ్లలో చనిపోయిన వారి మృతదేహాలు శ్మశానానికి తరలించడానికి ఉచితంగా శాంతిరథం మరియు ఫ్రీజర్ బాక్స్లను మానవత అందిస్తుందని తెలిపారు. అంతేకాకుండా పేదలకు విద్యా, వైద్యం, సహాయం, పర్యావరణ పరిరక్షణ, సంతాపం తెలియజేసే ఆత్మీయ సహకారం, విద్యార్థులకి కెరీర్ గైడెన్స్ వంటి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. ముఖ్య అతిథి డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సంస్థ విజయనగరం ప్రారంభించడం ఎంతో సంతోషమని, రోటరీ మరియు మానవతా సంయుక్తంగా కార్యాచరణ చేస్తామని తెలిపారు. శాంతిరథం అందించిన సిఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ, షిరిడి సాయి ఎలక్ట్రికల్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అధ్యక్ష కార్యదర్శులు సూర్యలక్ష్మి, రాధిక, రాణి, చైర్మన్ కేఆర్కే రాజు, కన్వీనర్ క్యాడా ప్రసాద్ పట్నాయక్, సాగి శివాజీ, రాజు, రయ్యి శంకర్ రెడ్డి, బోని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి జ్ఞానాన్ని అందిస్తున్నారు. మనం అడిగిన వెంటనే కాపాడుగా సిఎస్ఆర్ నిధుల ద్వారా మనకి వ్యాన్ సిఎంఆర్ సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. వాళ్ళ తరఫున ఈరోజు మనకు వచ్చే రిప్రజెంటేటివ్గా శ్రీ నాగార్జు గారు మాట్లాడుతున్నారు.
వెల్కమ్ టు N45 న్యూస్ విజయనగరం. జిల్లా కేంద్రమైన విజయనగరంలో ఉన్న తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్న పిల్లలకు గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె తిరుమల ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆసుపత్రిలో పెద్దవారికి మాత్రమే గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం 10 ఏళ్లలోపు చిన్నపిల్లలకు కూడా ఆధునిక పరిజ్ఞానంతో కుట్టు కోత లేకుండా గుండె శస్త్రచికిత్సను నిర్వహిస్తామని తెలిపారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ రాజు ఆధ్వర్యంలో ఇటీవల జిల్లాలోని మెంటాడ మండలానికి చెందిన సబ్బిశెట్టి శ్రావణి, గరివిడి మండలానికి చెందిన దాక్షాయిని అనే 2 బాలికలకు ఆధునిక డివైఎస్ క్లోజర్ ప్రొసీజర్ ద్వారా విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలను నిర్వహించడం జరిగిందన్నారు. 10 ఏళ్లలోపు వయసు కలిగిన మీరు శస్త్రచికిత్స జరిగిన కేవలం 2 రోజుల్లో కోలుకొని నడవటం జరిగిందన్నారు. సాధారణంగా హార్ట్ సర్జరీ జరిగిన పిమ్మట సంవత్సరం వరకు ఎవరూ కోలుకోలేరని, ఇప్పుడు కొత్త విధానం ద్వారా కేవలం 2 రోజుల్లో మనిషి కోలుకొని నడవటం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఆరోగ్యశ్రీలో కూడా చిన్నపిల్లలు గుండె శస్త్రచికిత్సల వైద్య సౌకర్యం ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ రాజు, డాక్టర్ మహేశ్వరరావు, ఆసుపత్రి సెంటర్ హెడ్ పద్మకుమారి, డాక్టర్ పిఎస్వి రామారావు, కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ కుమార్ పాత్రో, డాక్టర్ బి రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. లేటెస్ట్గా అశోక్ రాజ్ గారు పీడియాట్రిక్ కార్డియాలజీ మద్రాస్ మెడికల్ మిషన్ అంటే వెరీ ఫేమస్ అన్నమాట. చెన్నైలో ఎవరిని అడిగినా చెప్తారు. హార్ట్కి మద్రాస్ మెడికల్ మిషన్ వెరీ ఫేమస్. డాక్టర్ పీడియాట్రిక్ కార్డియాలజీ చేసి వచ్చారు. సో దట్ ఈ కెన్ క్యాటర్ ఆల్ దీస్ 3 డిస్ట్రిక్ట్స్ పీడియాట్రిక్ సర్జరీకి. నార్త్ కోస్ట్ మొత్తం ఎక్సెప్ట్ ఏంటంటే తిరుపతి ప్లస్ హైదరాబాద్ తప్ప ఇంకెక్కడా లేదు. మనకి ఎవరు వచ్చి క్యాంపులు చేసి ఎక్కడి నుంచో ఏదో కంట్రీ నుంచి వచ్చి చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే కాకుండా ఈయన కంటిన్యూస్గా మన ఆధ్వర్యంలోనే ఉంటారు. మనకి ఏమాత్రం సమస్యలు వచ్చినా కూడా ఫాలోఅప్ కూడా మనకి ఇస్తారు. అందువల్ల ఏంటంటే మన 3 కార్డియాలజిస్ట్ టీం ఉన్నారు, ఇంటర్వెన్షన్ చేసేవాళ్ళు. ఆరోగ్యశ్రీ కూడా ఉందండి. ఎందువల్ల అంటే మనకి ఎవరికి అది కూడా పెట్టకుండా మనకి బెనిఫిషియరీకి మనం సర్వీస్ చేయగలం. ఈ విధంగా ఏంటంటే నేను ప్రత్యేకంగా చెప్తున్నది ఏంటంటే మీకు ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోండి నీడీ పీపుల్కి. యూజువల్గా ఏంటంటే పాతకాలం నాడు చెస్ట్ ఓపెన్ చేసి చిన్న బేబీకి మీకు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ పెయిన్ తట్టుకొని బయట రావడం చాలా రిస్కీ అనమాట. సర్జరీ రిస్కీ. అది కాకుండా మినిమల్ ఇన్వేజివ్గా మన లాప్రోస్కోప్ చేసినట్టు ఏం లేకుండా లోపల నుంచి పంపించేసి బెలూన్ హోల్ని క్లోజ్ చేయడం చాలా ఈజీ. తర్వాత టెక్నికల్లీ స్కిల్ఫుల్. తర్వాత సెకండ్ డేనే మన బేబీ పాలు తాగడానికి కూడా నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. వాటర్ నుంచి వచ్చే మేజర్ వాల్వ్ అంటే ఆ రైట్ సైడ్ హార్ట్ నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళే బ్లడ్కి మధ్యలో ఒక కవాట ఉంటుంది. ఆ కవాట మొత్తం పుట్టుకతోనే బాగా దగ్గర అయిపోయి చాలా బాగా సన్నగా అయిపోయి అందులోంచి అవుట్ ఫ్లో లేదండి. అంటే రైట్ సైడ్ నుంచి లంగ్స్కి వెళ్ళే బ్లడ్ వెళ్ళే కవాట బాగా గట్టిగా అయిపోవడం వల్ల అసలు ఫ్లో లేకుండా అయిపోయింది. సో ఈ పాప వచ్చేసి మా దగ్గరికి 3 రోజుల ముందు అంటే సుమారు మంగళవారం వచ్చింది గుండె నొప్పితో. సో అప్పుడప్పుడు నడుస్తున్నప్పుడు ఆడుకున్నప్పుడు పాపకి గుండె నొప్పి వస్తుందని వాళ్ళ అమ్మ నాన్నగారు తీసుకొచ్చారు. సో మేము చూస్తే ఆ వాల్వ్ చాలా టైట్గా ఉందని ఇమ్మీడియట్గా పాపని అడ్మిట్ చేసి 3వ రోజు అంటే అడ్మిట్ చేయని వెంటనే మనం ఆరోగ్యశ్రీ అప్లై చేసి 3వ రోజున పాపకి ఒక బెలూన్ పెట్టి ఆ వాల్వ్ని మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఆ కవాటా టైట్గా ఉందో అది మొత్తం రిలీజ్ అయింది అనమాట. దాని తర్వాత ఇప్పుడు మొత్తం కవాటా నుంచి వచ్చే ఫ్లో చాలా లామినర్గా ఉంది, అంటే చాలా నీట్గా బయటికి ఫ్లో అవుతుంది. సో ఇక నుంచి ఈ పాప రెగ్యులర్గా మాకు ఫాలోఅప్లో ఉంటే సరిపోతుంది. అండ్ చేసిన ప్రొసీజర్ చేసిన 2వ రోజుకి పాప డిశ్చార్జ్ రెడీ అయి ఉంది. అండ్ 2 రోజుల్లో మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతుంది. సరే. అండ్ ఈవిడ 2వ పాప అండి. ఈ పాప పేరు ద్రాక్షకు వచ్చేసి 13 సంవత్సరాలు. అండ్ ఈ పాపకి పుట్టినప్పుడే హార్ట్లో హోల్ ఉందని పుట్టినప్పటి నుంచే చిన్న మేజర్ పైన 2 ఛాంబర్స్ మధ్యన ఒక పెద్ద హోల్ ఉంది. ఐడియల్గా అయితే ఇంతకుముందు ఒకప్పుడు ఆ హోల్ని సర్జరీ చేసేవారు. అంటే ఓపెన్ హార్ట్ చేసి మొత్తం ఓపెన్ చేసి హార్ట్ ఆపి ఆ హార్ట్లో ఉన్న హోల్ మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ బోన్కి మొత్తం వైర్లెస్ ఫిక్స్ చేసి మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. హార్ట్ని రీస్టార్ట్ చేసి పైన మొత్తం ఫ్యూచర్స్ వేసి
అప్పుడు పేషెంట్ డిశ్చార్జ్ చేస్తారు. ఇది చేయడానికి సుమారు 8 నుంచి 10 గంటల సర్జరీ టైము. అండ్ అయిపోయిన తర్వాత మినిమం 12 రోజుల వరకు హాస్పిటల్లో ఉండాలి. ఎందుకంటే సూచర్స్ రిమూవ్ చేయాలి, ఆ బోన్ అతుక్కోవాలి. అండ్ 3 నెలల వరకు పాపకు నొప్పి ఉంటుంది, చాలా అంటే పోస్ట్ పెయిన్ చాలా ఉంటుంది. అండ్ అట్లీస్ట్ 1 year పడుతుంది కంప్లీట్గా నార్మల్ అవ్వాలి. బట్ మేము ఈ పాపని ఎవాల్యుయేట్ చేసి జస్ట్ ఒక చిన్న సూది పెట్టి మనం ఒక వైర్ పంపించి ఒక ట్యూబ్ పంపించి ట్యూబ్లోంచి ఒక ప్లగ్ పెట్టి అవతల పక్క ఒక డిస్క్ ఇవతల పక్క ఒక డిస్క్ ఉన్న ఒక ప్లగ్ పెట్టి క్లోజ్ చేస్తాం. అండ్ ఆ రోజు సాయంత్రంకే ఇమీడియట్ గా వాటర్ షిఫ్ట్ చేయడం జరిగింది. విత్ ఇన్ 3-4 hours హ్యాపీగా అన్ని శుభ్రంగా తింటుంది. అండ్ 2 రోజులకి ఈ పాప డిశ్చార్జ్ అవుతుంది. ఇది